నమస్తే. హైదరాబాద్ నగరవాసులకు కొత్త సినిమా అంటే ప్రసాద్ మల్టీప్లెక్సే గుర్తొస్తుంది. ప్రతి శుక్రవారం అక్కడ నెలకొనే సందడే వేరు. అలాంటి ప్రసాద్ ఐమాక్స్లో హైలీ యాంటిసిపేటెడ్ మూవీ పుష్ప 2ని ప్రదర్శించలేదు. రెవెన్యూ షేర్లో మైత్రి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్కి ప్రసాద్ మల్టీప్లెక్స్కి డీల్ కుదరలేదని చెప్పుకుంటున్నారు. పుష్ప డిస్ట్రిబ్యూటర్స్ సినిమాకి ఉన్న క్రేజ్ దృష్ట్యా 55% రెవెన్యూని మల్టీప్లెక్స్లు చెల్లించాలని నిర్ణయించారు. డిస్ట్రిబ్యూటర్లు అడిగిన పర్సంటేజ్ని చెల్లించడానికి ప్రసాద్ తప్పితే అన్ని మల్టీప్లెక్స్లు అంగీకరించాయి. ప్రసాద్స్ మాత్రం తాము రెగ్యులర్గా చెల్లించే 52.5% వాటానే ఇస్తామని చెప్పింది. వాటా విషయంలో చాలా చర్చలు జరిగాయి. అయితే ఎవ్వరూ రాజీ పడలేదు. దీంతో ప్రసాద్స్లో పుష్ప 2 ప్రదర్శన జరగలేదు. ఒక డీలింగ్లో పట్టువిడుపులు ఉంటాయి. కానీ మైత్రి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ప్రసాద్ మల్టీప్లెక్స్ మధ్య రాజీ కుదరకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇక్కడ సమస్య కేవలం పర్సంటేజ్ది కాదు. పుష్ప డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పర్సంటేజ్కి అన్ని మల్టీప్లెక్స్లు అంగీకరించాయి. కేవలం ప్రసాద్కే మినహాయింపు ఇస్తే మిగతా మల్టీప్లెక్స్లో ఖచ్చితంగా రివర్స్ అవుతాయి. రిలీజ్ టైంలో అలాంటి ఇష్యూ నిర్మాతలకి రావడం అంత మంచిది కాదు. దీంతో పుష్ప పంపిణీదారులు పట్టువిడలేదు. ఇక ప్రసాద్ కూడా తమ నిబంధనలకు చాలా తీవ్రంగా కట్టుబడింది. ప్రతి క్రేజ్ ఉన్న సినిమా కూడా పర్సంటేజ్ని వాళ్ళకి అనుకూలంగా డిసైడ్ చేసుకుంటూ పోతే భవిష్యత్తులో తమ బిజినెస్కి నష్టం వాటిల్లే అవకాశం ఉందని భావించింది. దీంతో సినిమాని ప్రదర్శించకపోవడమే తమ వ్యాపారానికి మంచిదన్న నిర్ణయానికి వచ్చింది. ప్రసాద్ ఐమాక్స్ చాలా పాపులర్ మల్టీప్లెక్స్. మిగతా మల్టీప్లెక్స్లతో పోల్చుకుంటే స్నాక్స్ రేట్స్ కూడా రీజనబుల్గా ఉంటాయి. ఫస్ట్ డే సినిమా చూసే వాళ్ళకి ప్రసాద్ ఫస్ట్ ఆప్షన్. అలాంటి ప్రసాద్స్లో పుష్ప 2 లాంటి క్రేజీ సినిమా లేదు. అక్కడ స్క్రీన్స్ అన్నీ పాత సినిమాలతో వెలవెలబోతున్నాయి. ఇది ప్రసాద్ నష్టాన్ని మిగిల్చే చర్యే. అటు పుష్ప 2 మొదటి రోజు కలెక్షన్స్పై కూడా ఇది ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రసాద్స్లో సినిమా లేకపోవడంతో దాదాపుగా 80 లక్షల వరకు ఎఫెక్ట్ పడుతుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. ఏమైనప్పటికీ పుష్ప 2 లాంటి క్రేజీ సినిమా విడుదలైన సందర్భంలో ప్రసాద్ ఐమాక్స్ అలా ఖాళీగా కనిపించడం మూవీ లవర్స్కి ఓ వెలితే.